మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. మీరు చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడున్న యూత్ జనరేషన్లో ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఓన్లీ నా దేవుడు ఎన్టీ రామారావు గారు. బట్ యంగ్ స్టార్స్ నుంచి వచ్చిన ఒక మెగాస్టార్ ఉన్నాడు అక్కడ. నెక్స్ట్ నా మెగాస్టార్ నా చిరన్న. మిగతా హీరోలందరూ కూడా నాకు ఇష్టమే, ఇష్టం కాదని కాదు, కానీ చిరన్న డ్యాన్సులు ఇష్టం. ఎన్టీ రామారావు గారు, మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారు అభిమానులు కాబట్టి నాకు ఎన్టీ రామారావు గారు ఇష్టం, అంతే తప్ప వాళ్ళ ఏ హీరోకి ఆ హీరో, ఎవరి నటనకు వాళ్ళ నటన గ్రేట్ కాబట్టే వాళ్ళు హీరోలు అయిపోయారు అని అన్ని సినిమాలు చేశారు. కనుక నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం కానీ నాకెందుకు, నాకు అవసరం లేదు కదా. ఓకే సార్, మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా హార్ట్లో ఏం పెట్టుకోకుండా ఏది అనిపిస్తే అది మాట్లాడతారు కదా, ఓపెన్గా కెమెరా ముందైనా ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా. ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా నేను క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతానంటారు, పర్ఫెక్ట్గా మాట్లాడానంటారు, కనుక నాకు ఆ భయమే లేదు. ఓకే, నేను అన్యాచురల్గా మాట్లాడితే తప్పు అవుతుంది, కానీ న్యాచురల్గా మాట్లాడినప్పుడు ఇది తప్పు ఇది రైటు అని తెలుసుకొని మాట్లాడినప్పుడు నన్ను ఎవరు అనేదా అనుకోరు అనుకుంటున్నాను. సార్, మరి ఆఫ్టర్ 3 years తర్వాత మిమ్మల్ని పొలిటికల్లో మేము చూడొచ్చా? 3 years రెస్ట్ తీసుకుంటాం. అమ్మ, రేపటిది గ్యారంటీ లేదు. నేను రేపును నమ్మను. ఈ రోజే లెక్క నాకు. నిన్నటిది కూడా అయిపోయింది. అది ఇప్పుడు నిన్న అదే ఇది చేస్తే బాగుండరా అనుకుంటే నిన్నటిది తిప్పగలమా? పేజ్ ఇటు అయిపోయి టర్న్ ద పేజ్ అయిపోయింది. అది గతం గత అంటారు కదా. ఇప్పుడు ఈ పేజే లెక్క, మళ్ళీ ఇది ఇట్టంటే అయిపోయింది. ఏడేముందో మనకు తెలియదు ఇట్లా అన్నాక, కనుక చూసుకుంటాం. ఇప్పుడు నడిచేది ఈ రోజే లెక్క నాకు. ఎందుకంటే కోటగారితో కూడా ఒకరోజు ముందు నేను మాట్లాడినా. అన్న ఎరా ఎక్కడా అన్నాడు. అన్నాక ఫలానా షూటింగ్లో ఉన్నానన్న. అలాగా ఏంట్రా ఎప్పుడు వస్తాం మరి ఇవన్నీ అన్నాడు. పొద్దుగుకింది, నైట్ అయింది, పడుకున్నాడు, పొద్దున లేడు, వెళ్ళిపోయాడు. నేను అందుకనే రేపటి అంటే మొన్నటి నుంచి కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి కూడా రేపటి గురించి ఆలోచించను. మన చేతిలో పని కాదది. ఎవడైతే పుట్టించాడో ఆయన చేతిలో పని. మనం ఇంకో గంట తర్వాత ఏం చేస్తాం మనకు తెలుసా? కాలుకు రాయి తగలొచ్చు, ఎవడన్నా మనిషి తగలొచ్చు, తెలుసా మనకు? కనుక రేపటి గురించి ఇప్పుడు ఆలోచించాలి. మీ లైఫ్లో చాలా హార్ట్ బ్రేకింగ్ విషయాలు, మీ సన్ కానీ ఇప్పుడు కోట గారు కానీ ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి కదా, అవన్నీ ఎలా తట్టుకొని నార్మల్గా జస్ట్ పీస్గా ఉండగలుగుతున్నారు మీరు? అసలు పీస్గా లేము. కొంచెం పక్కకు పోయినప్పుడు కారుతూనే ఉంటాయి, మాకు కూడా నీళ్లు కారుతుంటాయి, బాధ కలుగుతుంటుంది. దేవుడా మేమేం తప్పు చేసాము, ఎందుకు నన్ను ఇంత ఏడిపిస్తున్నావు అని ఏడ్చిన రోజులు ఉంటాయి మాకు కూడా. మేము మనుషులం కదా. మనిషికి రెండే, నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి. నవ్వినా కన్నీళ్ళే, ఏడ్చిన కన్నీళ్ళే. మేము నవ్విస్తాము, ఏడుస్తాము. మనిషి ఈ రెండే. నవ్వితే సంతోషపడ్డాడు అంటారు, ఏడిస్తే దుఃఖపడ్డాడు అంటారు, అంతే కదా. మరి ఈ రెండింటి కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా. అదే దేవుడు పెట్టింది లీల. అదే సార్, ఇప్పుడు ఇంకా మీకు అంటే మీరు చేయాలనుకున్న పనులు కానీ లేదంటే మీకు ఫుల్ఫిల్ అవ్వని డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా మీ కెరియర్లో? 99% ఉండవమ్మ. ఎందుకంటే రేపటి పని ఈ రోజే చేయటం నాకు అలవాటు, ఈ రోజు పని ఇప్పుడే చేయటం నాకు అలవాటు. స్టూడెంట్గా అలాగే ఉన్నాను, ఎంప్లాయీగా అలాగే ఉన్నాను, సినిమా యాక్టర్గా అలాగే ఉన్నాను, పొలిటీషియన్గా అలాగే ఉన్నాను, మంత్రిగా కూడా అలాగే ఉన్నాను. అందుకే మంత్రిగా పెర్ఫార్మెన్స్ మాకు ఆన్లైన్లో మార్కులు పెట్టారు. 97.4 మార్క్స్ వచ్చినాయి నాకు, ఆన్లైన్లో పెట్టారు ముఖ్యమంత్రి గారు. సార్, యాక్చువల్గా రాజకీయాలలో అవినీతి చేసే వాళ్ళకే ఎక్కువ లైఫ్ స్పామ్ ఉంటుంది అంటారు, నిజమేనా సార్? అది ఒక సామెత ఉందమ్మా, పాపి చిరాయి అని.
పాపి చిరాయి ఏంటి మరి అంటే ఆయుష్ చిరంజీవి ఆట వాడు పాపి వాడికి చిరాయి ఎందుకు అంటున్నా వాడికి ఆయుష్ ఎక్కువ అంట మరి దేవుడు అట్లా పెట్టొచ్చా ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అడిగి వస్తావా నన్ను వెళ్ళి అడిగి రమ్మంటావా అమ్మో మన ఇద్దరం వెళ్ళొద్దు మన వల్ల కాని పని కదా అది కాదు కూడా పోవాలనుకుంటే పోతావా ఇప్పుడు ఫ్లైట్ ఉంటుందా నీకు లేదు కార్ ఉంటుందా సైకిల్ మీద పోతావా లేదు సార్